ప్రభునందు ప్రియ ప్రేక్షకులకు నిండు వందనాలు. ప్రియులారా, సజీవుడైన దేవుడితో ముఖాముఖిగా మాట్లాడి ఆయన ఇచ్చిన గొప్ప ధన్యతని బట్టి ఆయన ఈరోజు నమ్మకస్తుడి గురించి దేవుడు నాతో మాట్లాడిన విషయాలు మీతో పంచుకున్నానని అత్యాసక్తితో మీ ముందుకు వచ్చా. ప్రియులారా, దేవుడట ఆకాశం అందున్న ఆ మహాదేవుడు ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠంగా చేస్తున్నాడు. కనుక ఈ ఆకాశం అందున్న కన్నతండ్రి భూమి మీద ఏం జరుగుతుందని ఆయన వంగి తొంగి చూస్తుంటాడట. అందుకని పరిశుద్ధ వేద గ్రంథంలో ఏం చెప్తుందో ఒక మాట చదువుకో. 101వ కీర్తన ఆ యొక్క ఆలోచనలో, నా యొద్ద నివసించేట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిసారకులగుదురు. ఆయన ఎవరిని అంటే, నా యొద్ద నివసించేట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుతున్నాను. అబ్బా, ఎంత గొప్ప మాట. ఈ ప్రపంచంలో ఆకాశమందుండి ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠంగా చేసుకున్న ఆ తండ్రి యావత్ ప్రపంచం అంతా ఆయన వెతుకుతున్నాడట. ఆయన అంటాడు, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుతున్నాను. యావత్ మానవాల్ని దేవుడు ఆకాశం నుండి కనిపెడుతున్నాడు. నమ్మకస్తులు ఎవరు? నమ్మకస్తులు. భార్యకి భర్త, భర్తకి భార్య, యజమానికి ఆ దాసుడికి యజమానుడు. నమ్మకం. ఆ తల్లి చనిపోయినా పర్లేదు, కానీ పరపతి పోతే బ్రతకలేడు ఏ మనిషి. దేవునికి బిడ్డలారా, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, తల్లి పోయినా ఈ యొక్క పరపతి పోతే బ్రతకలేడు. తల్లి చనిపోయినా ఆ వ్యక్తి బ్రతకాలనంటే నమ్మకత్వం కావాలి. భార్యకి భర్త, భర్తకి భార్య, పిల్లలకి తల్లిదండ్రులకి పిల్లలు. నమ్మకత్వం లేకపోతే వారు ఇంట్లో జీవించలేరు. ఎప్పుడు తగదాలు, ఎప్పుడు గొడవలే. మరి ఈ లోక సంబంధించిన మనుషులుగా మనకే నమ్మకము. ఇదిగో పలానోడు, ఇదిగో మా అబ్బాయికి 1000 రూపాయలు ఇచ్చిన అందులో 500 ఖర్చు పెట్టుకుని 500 తెచ్చింటే మళ్ళీ ఎప్పుడైనా ఆడికి ఆ వస్తువు తేరా బాబు అని మళ్ళీ డబ్బులు ఇస్తా, అవసరమైతే నువ్వే వెళ్ళి తెచ్చుకుంటావు, కానీ ఆ వ్యక్తికి ఇవ్వదు. ఎందుకంటే ఆడు ఆల్రెడీగా 500 నేను మోసం చేసి తీసుకున్నాను చెప్పాలని చెప్పలేదు. ఈరోజు అలాగే జరుగుతుంది. చాలామంది, ఒక సిస్టర్ కన్నీరు మున్నీరే ఏడుస్తుంది. పొరపాటున వాళ్ళ అబ్బాయికి ఏటీఎం కార్డు ఇచ్చి ఆ కార్డు నెంబర్ చెప్పేసరికి వెళ్ళి ఆమె 10,000 రమ్మంటే తీసుకోమంటే 1,00,000 రూపాయలు లాగేశాడు. వేరే అకౌంట్లో చూస్తే చాలా తక్కువ డబ్బులు ఉంటాయి. ఏమయ్యారంటే, అమ్మా నీకు తెలియకంటే ఇలా వాడేసానమ్మా. చూస్తారా, ఒక్కసారి నమ్మకత్వం పోయిందంటే మరి నమ్మరు. భార్య, పిల్లలు, ఎవరైనా అలాగే. నీ సృష్టికర్త అయిన దేవుడు నిన్నెందుకు సృష్టించాడో నీకు తెలియాలి. నిన్ను దేవుని స్తుతించడానికి, మహింపరచడానికి, ఘనపరచడానికి, ఆయన నామాన్ని హెచ్చించడానికి నిన్ను సృష్టిస్తే నువ్వు నమ్మకంగా లేకన్నా దేవుణ్ణే మోసం చేసే ఈరోజు దేవుడి పేరు చెప్పుకొని భయంకరంగా జీవిస్తూ ఉన్నారు. నమ్మకత్వం కోల్పోతున్నారు. సృష్టికర్త అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నమ్మకత్వం కానీ కోల్పోయావా, దేవుడు నేను చూస్తున్నా. మనం నమ్ముకున్న దేవుడు గొప్ప విషయం ఏంటంటే, ఒక రాయి, రప్ప, చెట్టు, పుట్ట కాదు. మన దేవుడు చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు, సమాధానం ఇచ్చిన గొప్ప దేవుడు. ఆ చూస్తున్న దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రియ సహోదరి, ప్రేక్షకులారా, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ దీనస్థితిలో ఉన్నా నమ్మకత్వంగా బ్రతకడం వల్ల నీ దీనస్థితిని పెంట కుప్పలను బీదలను పైకి లేవనెత్తినట్టుగా నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాడు. దానికి ఎగ్జాంపుల్ నమ్మకత్వం అనడానికి యోసేపు జీవితం. నమ్మకంగా జీవించాడు. దేవునికి నమ్మకంగా జీవించినందుకు శ్రమలు వస్తాయి. నమ్మకస్తుడికి ఎప్పుడు శ్రమలు వస్తాయి. శ్రమలు రాకంటూ ఉండవు. కానీ ఆ నమ్మకత్వంలో యోసేపు తన తండ్రి దగ్గర నమ్మకంగా ఉన్నాడు, అన్నదమ్ముల దగ్గర నమ్మకం ఉన్నాడు. నమ్మకంగా ఉన్నందుకు అన్నదమ్ములు తీసుకెళ్ళి గోతులో వేశారు. గోతులో ఉండి ఆ తీసి వ్యాపారస్తుడికి అమ్మేశారు. వ్యాపారస్తుడికి అమ్మిస్తే ఆ వ్యాపారస్తుడు మరొకరికి అమ్మిస్తే ఆ యజమానుడు ఆ యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఆయన అడుగుపెట్టిన తర్వాత ఆ నమ్మకస్తుడైనటువంటి వ్యక్తి కనుక ఆయన అడుగుపెట్టిన స్థలం అంతా దీవించబడింది. యోసేపు వల్ల ఆ యొక్క ఐగుప్తీయులు వారు దీవించబడ్డారు. కాబట్టి ఆ దీవించబడేటప్పుడు ఉన్నత స్థితికి వెళ్ళేటప్పుడు ఆయన భార్య ఇంత గొప్ప అందగాడని
భార్య తప్పు పని చేయడానికి ఇష్టపడితే భార్య కొట్టి ఇప్పుడు అమ్మా నేను ఇంత ఘోరమైన అఘాతకానికి నేను ఇంత ఘోరమైన పని నేను చేయలేను. కారణం ఏంటంటే నేను నమ్ముకున్న దేవుడు, చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు, సమాధానం ఇచ్చిన గొప్ప దేవుడు, అటువంటి దేవుడు నమ్ముకున్న నేను ఈ ఘాతకానికి ఒడి కట్టలేను అమ్మా అనేటప్పుడు ఆమె నింద మోపింది. నింద మోపినప్పుడు కూడా జైల్లో పెట్టిన ఆ జైల్లో కూడా దేవుని విడిచిపెట్టకుండా బ్రతుకుని చూశాడు దేవుడు. ఆ రాజుకి కళ చేసి ఆ కళ యొక్క అర్థం చెప్పినందుకు ఆ రాజు ఏం చేసింటే ఆ కళ యొక్క అర్థం చేసుకొని అద్భుతంగా ఆ దేశానికే ప్రధానమంత్రి చేశాడు. మీ సహోదరులారా, దేవుని యొక్క వాక్యంలో చెప్తుంది, నువ్వు నమ్మినట్లయితే నమ్మకత్వంగా ఎక్కడైతే నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావు, ఏ పని చేస్తున్నావు, ఎందులో ఉన్నావు, అందులో నువ్వు నమ్మకస్తుడిగా ఉంటే మాత్రం నిన్ను ఉన్నతమైన స్థితిలో యోసేపు వలె రాజుని చేసినట్టు, ఆ దేశానికి ప్రధానమంత్రి చేసినట్టు, నువ్వు ఉన్న స్థితిలో, నువ్వున్న గ్రామంలో, నువ్వున్న ఇంట్లో అద్భుతంగా నీ చుట్టాల బంధువుల్లో అందరికన్నా నిన్ను ఉన్నతమైన స్థితిలో ఎత్తేస్తుంది. ఇప్పుడు నువ్వు నమ్మకంగా బ్రతుకుదాం. దేవుడి సమృద్ధి, దేవుని ఆశీర్వాదాలు మనందరూ సమృద్ధిగా పొందుదాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.